గుజరాత్లోని అహ్మదాబాద్లో కీలక సమావేశాలకు సిద్ధమైంది కాంగ్రెస్. ఏప్రిల్ 8-9 తేదీల్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎన్నికలుంటేనే ప్రధాని మోదీ బీహార్ వస్తారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. మహాకుంభ్లో సాధారణ భక్తులకు సరైన సౌకర్యాలు లేవన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఇక యూపీలో డబుల్ బ్లండర్ సర్కారుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలను గుజరాత్ నిర్వహించడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్లో ఏప్రిల్ 8-9 తేదీల్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 8న సిడబ్ల్యూసీ సమావేశం, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. గతేడాది డిసెంబర్లో బెళగావిలో జరిగిన నవసత్యాగ్రహం మీటింగ్లో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్స్లో తెలిపారు. ఎన్నికలు ఉంటే ప్రధాని మోదీ బీహార్ వస్తారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ ప్రజలను ఎన్డీఏ నేతలు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుందన్నారు. 11 ఏళ్లుగా బీహార్కు మోదీ సర్కార్ ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు తేజస్వి యాదవ్. साथ लेकर के चलना है, सबकी तरक्की हो, सभी वंचित शोषित लांछित जो बैक वेंचर ऑफ द सोसाइटी अंतिम पैदान पे खड़ा जो समाज है उसको मुख्य धारा में लाने का हम लोगों का सपना है, ख्वाहिश है और इसके लिए जो करना पड़ेगा वो हम लोग करेंगे ताकि आप लोगों की तरक्की। नेचुरल पार्टी अगर पूरे देश में कोई है तो उसका नाम राष्ट्रीय जनता दल है. మహాకుంభమేళాలో సాధారణ భక్తులకు సరైన సౌకర్యాలు లేవన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మహాకుంభలో వీఐపీల కోసమే వసతులున్నాయన్నారు. 100 కోట్ల మంది రాకకు ఏర్పాట్లు చేశామని యోగి సర్కార్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వం కాదు, ఇది డబుల్ బ్లండర్ ప్రభుత్వం అన్నారు అఖిలేష్ యాదవ్. तो महाकुंभ जैसा आयोजन किया उसमें भी झूठ बोला. ये कुंभ हर 12 साल बाद होता है, ये कोई नई बात नहीं है. लेकिन बीजेपी ने इतना पैसा लगाया, इतना प्रचार किया, लोगों को निमंत्रण दिया और उसके बाद उन्हें अपने हाल पे छोड़ दिया. क्योंकि सरकार ये कहती रही, मुख्यमंत्री जी ये कहते रहे हमने 100 करोड़ का इंतज़ाम किया है और कम लोगों की भी इंतजाम व व्यवस्था नहीं कर पाए सरकार के. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ఆప్ నేత మాజీ సీఎం అతిషి. 2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఢిల్లీ మొత్తం బడ్జెట్ కేవలం 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ బడ్జెట్ 77,000 కోట్లకు చేరిందన్నారు. 10 ఏళ్లు ఆప్ ప్రభుత్వం నిజాయితీగా పనిచేసిందన్నారు అతిషి. जनता की आवाज असेंबली के अंदर कैसे उठाता है, ये आम आदमी पार्टी पूरी तरह से जिम्मेदारी को निभाएगी. भारतीय जनता पार्टी ने दिल्ली के लोगों को कई वादे किए और उन वादों के आधार पर दिल्ली के लोगों ने भारतीय जनता पार्टी को जनादेश दिया. रेखा गुप्ता जी की सरकार से दिल्ली की हर महिला को